ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి 4 ఏళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి ఇవ్వడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప తాండూరు కొరికిందేమిటి అని ప్రశ్నించారు. నిన్నటి వరకు జుట్టు పట్టుకున్న వారు ఇప్పుడు పదవులు పట్టుకుంటున్నారని విమర్శించారు. ఆనాడు ఎస్సీ ఎస్టీ సప్లైన్లో సభ్యుడిగా మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు తనదైన శైలిలో అద్భుతమైన పనిని ప్రదర్శించాడు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు అత్యధికంగా అన్యాయం చేసిండు, ద్రోహం చేసిండు అని అంటే అది దళితులకు, గిరిజనులకే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములను పట్టాల రూపంలో వాళ్ళకి పంచిపెట్టింది. 10 లక్షల ఎకరాల భూములను పోడు భూముల పేరు మీద గిరిజనులకు పట్టాలిచ్చి భూ యాజమాన్యపు హక్కులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. దశాబ్దాల కాలం పాటు దళితులకు, గిరిజనులకు